short skirt, వేసుకో short glass అందుకో high heels వేసుకో time it is to party yo lipstick ఎందుకో lip lock నేర్చుకో cocktail అందుకో clock off చేసుకో trust me oh పిల్ల arrest me అనేలా rest the lady world the Jupiter the night is still young the night is still young the night is still young the night is still Okay, very good, super. Hi, hello, and welcome to Dabur Red Page presents Drama Junior Season 2. Powered by Santur, Eastern, and protected by Goodnight Advance Active Plus. So, అందరూ సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? Let's welcome our judges. లెక్క మనసు పండబట్టే దీని బుంగమూర్తి శుద్ధి నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉంటే సినిమా సుమిత మామ నీకు సినిమా సుమిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిన మామ How are you, mummies and daddies? Fine. మీ పిల్లలు దినదిన అభివృద్ధి మీరు చూస్తూనే ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవల మధ్యకాలంలో అక్షయ్ కుమార్ హిందీ హీరో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. ఆయన పిల్లలకి వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం అదే నేర్పించాలి తప్ప మీరు అనుకుంటున్నది వాళ్ళకి నేర్పించాలనుకుంటే వాళ్ళు ఇగో పెద్దీపులా అయిపోతారు, అంటే మంచోళ్ళు అవుతారండి. అదే అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, సో వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, వాళ్ళ వల్ల మీరు గొప్పవాళ్ళు అవుతున్నారు. ఓకే పిల్లలు, మరి రెడీయా? ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. గుడ్, సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ ఎనర్జీతోనే ఇవాళ మన డ్రామా జూనియర్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ కాచిగూడ. సారీ పెట్టి చూడగానే అలాంటి వెళ్ళొచ్చింది. ఎవరు అనుకుంటున్నారా నన్ను? పబ్బుల్లో వాయించే డీజేని అనుకుంటున్నారా? స్కిట్టులతో పగలగొట్టే డీజేని. ఇలా మాట్లాడి సభ్య సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? పూజ ఇటు వచ్చాక ఏదైనా చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు వెయిటింగ్ లో ఉన్నాను. ఈ ఎప్పుడొస్తుంది? వచ్చినా నువ్వు గుర్తించేలా లేవుగా. హలో, బ్రహ్మచారులతో ఇలా మాట్లాడకూడదు. మీరు చీజ్ అంటే మాకు ఆయన ఒక విషయం చెప్తాను. మా వాళ్ళు మామూలు సినిమాని ఇస్తేనే స్పూఫ్ తో అదరగొట్టేస్తారు. ఇక దానికి తోడు దువ్వాడ జగన్నాథం డీజే, డ్రామా జూనియర్స్ డీజే పేరు కలిసి వచ్చాక మా వాళ్ళు వదులుతారు ఆ సినిమాని. మామూలుగా కాదు, రఫ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు మా డీజే టీంలు. జడ్జెస్, మీరు పర్మిషన్ ఇస్తే సరోజకి లగేజ్ ఇచ్చేసి వస్తా. యా, లైట్స్, కెమెరా, డ్రామా. నమస్కారం అండి ప్రదీప్ గారు. నమస్కారం సార్. ఈ రోజు మీ జాతకం అద్భుత అద్భుతస్య అద్భుతోభ్య. అంత బాగుందా సార్? ఖచ్చితంగా. కానీ మీరు అనుకున్నది మాత్రం జరగదు. అంటే
మిగతా వారికి మంచిదేగా. మిగతా వరకు మంచిది అయితే నాకు మంచిదే. మీ సంగతి ఏంటి? అవ్వో అవ్వో, నా జాతకం నిన్నే అడిగి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. ఇంకా మళ్ళీ ఓంకారం నైదైతే సూపరా సూపరస్య సూపరోభ్య. రాజుగారి గదితో మరో సూపర్ హిట్ కొడతారు. ఇంకా మన అనసూయ గారి జాతకం ఒక్క నిమిషం. హలో డీజే. చెప్పస్య చెప్పోభ్య. వీటికేం తక్కువ లేదు. ఎక్కడున్నావయ్యా? త్వరగా రాకపోతే నీకు చావహ చావస్య చావోభ్యః. ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఎండు రొయ్యలు కిలో 500 రొయ్యలు కొంటే మీసాలు ఫ్రీ. ఏమోయ్ ప్రదీపు, వెనకాలేదు మర్డర్ జరిగినట్లేదు. ఎల్ఈడిలో వేసిన ఆకాశంలో సూర్యుడు ఎర్రటి నెత్తురుగడ్లా లేడు. మనిషన్నాక కూసింత కళాపోసనం ఉండాలోయ్. బుద్ధినే తిరి తొంగుంటే మనిషికి గుడ్డికి తేడా ఏముంటది నా రొయ్యా. అందుకే ఈ ఆగ్రహారంలో అయితే కాంపిటీషన్ ఉండదని ఎక్కడ సెటిల్ అయ్యా. ఎప్పటికైనా నెల కింద పట్టిన ఈ రొయ్యలు అమ్మడమే నా కళ. అలా చెయ్యకపోతే నా పేరు రొయ్య నాయుడే కాదు, నా రొయ్య అమ్మా. అలాగే అమ్మ. ఒరే నా కొడక, బ్రతికున్న నాన్నతో మాట్లాడడం మాని చచ్చిన మీ అమ్మతో మాట్లాడతావా? నా పెచ్చన రొయ్య. నడు రొయ్యలయ్యా. శూలాయుధాంతకాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు? విధ్వంసకార పృథ్వీతలాన అభయకరుడు అతడెవడు? శరణం భజే భజే, శరణం భజే భజే. హలో, ఏంటి పబ్బుకి రావాలా? నేను పబ్బులో వాంచే డీజేని కదరా, శవాల ముందు వాంచే డీజేని, డప్పుల జగ్గని. వస్తున్నా, వచ్చి వాయిస్తా డప్పు. పాట పరజ పటోభ్య. చంద్రతార సంధ్యా సమీర నీహార హార గోపాళం ఆనంద తీర బృంద విహార మందార సాగరం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమన. నేను మీకు నచ్చానా? అడిగి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లేం కానీ నీ వేషానికి మాటకి పొంతం లేదు, పంతుల్లాగా మాట్లాడుతున్నారు. నేనమ్మ జీవితం డ్యూయల్ రోల్ అంటే వేషం తగ్గట్టు భాష కూడా మార్చాలి కదూ. మీరు హీరోయిన్, సాంగ్ స్టార్ట్ అయ్యే టైంకి రావాలి, డాన్స్ చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. ఇట్లా ఉన్న డైలాగులు చెప్పండి. మర్చిపోయా, మీ పేరేంటి? అంటే మీరు మొన్న
డప్పు కట్టిన డీజేనా? ఇంతకీ నేను మీకు ఎలా తెలుసు? మొన్న మీరు కొట్టిన డప్పులు ఆ చావు ఊరేగింపుకే హైలైట్. మీకోసం చాలా వెతికాం కానీ ఆ మందులో ఎక్కడూ కనిపించలేదు. మనం కొట్టే డప్పులో సౌండ్ వినిపించాలి కానీ మనిషి కనిపించాల్సిన అవసరం లేదన్నారు మా తాతగారు. అప్పుడు డీవీడీ వేసి డీజేని పెట్టుకోవచ్చుగా, ఈ డీజే ఎందుకో. ఇంకా నయ్యో రేస్ గుర్రంలో శృతి హాసన్లా లోపల ఫీల్ అవ్వమని చెప్పలేదు మీ తాతయ్య. చావు డబ్బుకి టైం అయింది, నువ్వు వెంటనే వదిలించుకోవాలి. మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఇక్కడే జాతకాలు చెప్పే ఒక పంతులు గారు ఉన్నారంట, వెళ్తున్నా. మన డప్పుకి బొక్క పడింది, ఇప్పుడు జాతకాలని తెలిస్తే జారిపోతుంది. అర్జెంటుగా గెటప్ చేంజ్ చేయాలి. ఇవ్వండి, మీకు తెలుసా వాళ్ళ ఇల్లు? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. మీరు రావచ్చుగా? లేదండి, అయినా తను ఈ రోజు ఇంట్లో ఉండడు. రేపు రండి, నేను అర్జెంటుగా వెళ్ళి డప్పు కొట్టాలి. మీ డప్పు బీటే కాదు, మీ మనసు కూడా చాలా మంచిది. మెచ్చుకుందిరా, పాడేయండి. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముక్కి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. వయ్యారమేమో వండరని, కిస్సారమేమో థండరని, నిస్సారమైతే బ్లండరని మెచ్చుకో మెచ్చుకో పిల్లు. ప్రపంచకంలో తీరంత దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. పొద్దున్నుండి ఒక్క రొయ్య కూడా అమ్మలేదు నా రొయ్య. అమ్మా అమ్మా ఎవయ్యా పంతులింటి ముందు రొయ్యలు పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సరేలొద్దు, యాదవ న్యూసెన్స్. ఇదేమైనా యువర్ ఫాదర్స్ రోట్ మరి నా రొయ్య. మాట గుడుకు దెబ్బ అన్నారు పెద్దలు. అబ్బా కంప కంపస కంపోబ్యా. తీసే నాకు సంధ్యావందనానికి టైం అయింది, వెళ్ళొచ్చేసరికి ఇవేవి ఉండకూడదు. ఓ పంతులు సంధ్య వందన టైం. యోయో నా రొయ్య బుద్ధి. నా రొయ్య నోరు పోసుకొని కూర్చో. నాటకారం విపరీత బుద్ధి. సంధ్యావందనం అంటే సూర్య నమస్కారం రా నీ రొయ్య. అపచారం అపచారం, అమంగళం ప్రతిహతం అవుగాక. మర్యాదగా తిస్తావా లేదా? తీయను. ఏం చేస్తావు? శాపం పెడతావా? నాతో పెట్టుకుంటే బ్రాండ్ ఉందా నీకు? నా రొయ్య. ఆగరా, ఈ డైలాగులు అయిపోయాయి. నా డైలాగ్. ఎదురుడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. టన్నులు టన్నులు ఉంది ఇక్కడ, చూస్తావా? ఎనీ టైం ఎనీ సెంటర్ ఎనీ వేర్ నేను రెడీ. అదే నేను రెడీ. అవచ్చా మేమిక్కడ రొయ్యల మీద రాజమౌళికులు ఊపుతూ కూర్చుంటాం. మరి నా రొయ్య రారా చూసుకుందా. అమ్మా ఏంటమ్మా డైలాగులు అయిపోయాయా? నాన్నని నీ దగ్గరికి పంపించేస్తాడులే, వెళ్ళిపోనా అమ్మా? సరే అమ్మా. ఒరేయ్ నా పెచ్చన రొయ్య, ఒరేయ్ నా కొడక, నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్ను అక్కడ చూసా కదా. నేను తెలుగు భాష లెక్క ఈడా ఉంటా ఆడా ఉంటా. అబ్బచ్చా మీకు రొయ్యలు అమ్ముకుంటూ కూర్చుంటా. మరి రారా గమ్మునుడా. లవర్స్ ముచ్చట్లు పెడుతుంటే హౌలేగాల్లా గుస్సాయిస్తా. నన్నే ఎంత మాట అంటావురా నా రొయ్య. రారా ఆగు, ఒక్క నిమిషం త్వరగా చెప్పరా.
నా రొయ్య లాగ్ అవుతుంది. డీజే సెట్ సాక్షిగా చెప్తున్నాను, నిన్ను నేను ఒకే దెబ్బకి పడగొట్టకపోతే నా పేరు డప్పుల జగ్గయ్య కాదు, నేను అసలు పంతుల్లే కాదు. నువ్వు పంతుల్వా? బుద్ధకు ముందే చచ్చాడు. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉన్నాడు అనుకున్నాడేమో. మాస్ ఉర్రా మాస్. పూజ పూజ, నువ్వు టీచీవా లేక పంతుల్వా? ఏం లేదు పూజ, ఒకవైపు చావు కొట్టడం, ఇంకోవైపు ఆ చావుకి డప్పు కొట్టడం, అలాగే పిండం పెట్టడం చేస్తున్నాను. అలాగైతే అన్ని కాంట్రాక్ట్ నాకే వస్తాయిగా. సభ్య సమాజానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇద్దామని. నీ తెలివికి నా విజులా విజులస్య విజులో బ్యాహ. ఓకే సూపర్. అసలు అటు రావు రమేష్ గారిని రావు గోపాలరావు గారిని రెండు మిక్స్ చేసి మధ్యలో వదిలేడు అటు ఇటుగా. జడ్జెస్ ఓంకార్ గారు. బాగుందా బాగుందస్య బాగుందోభ్య. రోషన్, నువ్వు కొత్త కనపడ్డావు ఈరోజు నాకు. అంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు నువ్వు ఏది చేసినా చిరంజీవి గారిని ఇమిటేట్ చేసినట్టు అని అన్నాం కదా, మొత్తం మార్చేసావు. కొత్త బాడీ లాంగ్వేజ్ చూశాను ఈరోజు, చాలా బాగా చేసావు. అండ్ మీరిద్దరు డాన్స్ చేసినప్పుడు కూర్చున్నారు కదా, అది మాత్రం హైలైట్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ ఇంకా మీరిద్దరిని పక్కన పెడితే వాళ్ళిద్దరు అసలు విఘ్నేష్ చాలా 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 గ్రేట్. నీ వాయిస్ ఈ క్యారెక్టర్కి భలే సూట్ అయింది. నా రొయ్య అంటుండో చూడు, నా రొయ్య. నీ స్టైల్ నా రొయ్య. నీ వాయిస్ దీనికి భలే సూట్ అయింది, భలే భలే సూట్ అయింది ఈ క్యారెక్టర్కి. అండ్ నిహాల్, చాలా రోజులైంది నేను చూసి, భలే ఉంది నీకు సూట్. అండ్ బాగా చేసావు నువ్వు కూడా. సో మీ అందరికీ నా విజిల్. ఓకే సూపర్. అనసూయ. సో డీజే స్పూఫ్ లా కాకుండా బన్నీ స్పూఫ్ అయిపోయింది ఇక్కడ. బోల్డెన్ డైలాగ్ చెప్పేశాడు, సరైన చెప్పేశాడు, రేస్ గురని చెప్పేశాడు. చాలా పట్టుదలతో యూ మేడ్ అన్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్. యూ షోడ్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. నీలో చాలా ప్యాషన్ ఉంది. అండ్ ప్లస్ నువ్వు ఫస్ట్ నుంచి ఆడిషన్స్ నుంచి ఇప్పటివరకు నువ్వు చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ కానీ ద వే యూర్ ప్రెజెంటింగ్ రియల్లీ ఇంప్రెసివ్. చాలా బాగా చేసావు రోషన్, వెరీ నైస్. గుడ్ టు సీ యూ. ఏంట్రా నువ్వు, అమ్మ ప్రేమ పెరిగిపోతున్నట్టుంది, నువ్వు పెరిగిపోతున్నావు. గుడ్ గుడ్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. ఆల్ ఫోర్ చక్కగా చేశారు. అలీ గారు. ఎవరుగా నీ స్టెప్ నాకు తెలిసి పూజ హెగ్డేక్ కూడా రాదేమో. నువ్వు ఇన్స్పిరేషన్. క్యా బాత్. వెరీ గుడ్. మీ నలుగురు అద్భుతంగా చేశారు. ఫెంటాస్టిక్. సూపర్. సో రవి గారు, మామూలుగా పాటలు ఏమైనా వచ్చా? ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ హీరో ఎవరు? ఆయన పాట ఒకటి వచ్చా? ఏ పాట పాడిద్దాం మనోడి చేత? టక్క టక్క గుండె కొట్టి చక్క చక్క చెయ్యి పట్టి. ఎక్కిచ్చితే ఏంట్రా, పాట సగంలో ఉండగా కనీసం ట్రై చేయాలి, అటెంప్ట్. టకా టకా గుండె కొట్టి, టకా టకా గుండె కొట్టి చక్క చక్క చెయ్యి పట్టి. చకా చకా చెయ్యి పట్టి. చక్క చక్క కాదు నాన్న, చక్క 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 చెయ్యి పట్టి. చకా చకా చెయ్యి పట్టి. మెచ్చుకో మెచ్చుకో పిల్లు, మెచ్చుకో మెచ్చుకో పిల్ల. ఈయన ఇంత బాగా పాట పాడాడంటే ఇప్పుడు మనం ఇందా ప్లే చేసిన పాటలకి అనసూయ గారు ఇంకెంత బాగా డాన్స్ చేస్తారు. ప్లీజ్. అరే రే రే. నేను చదువుతూ ఉంటే చేయను. రండి అనసూయ గారు రండి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం.
ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే స్టైల్గా లేడని నాన్నని, అందంగా లేదని అమ్మని బయట ప్రపంచానికో, ఫ్రెండ్స్కో, కొలీగ్స్కో పరిచయం చేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్స్ గురించి, ఆ బాధ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అందించడానికి మన జూనియర్ సిద్ధంగా ఉన్నారు. విత్ యువర్ పర్మిషన్. కెమెరా డ్రామా అమ్మా 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 ఎక్కడున్నావమ్మా? ఏంట్రా? అమ్మా నేను స్కూల్ ఫస్ట్ వచ్చానమ్మా. అంతేకాదు ఈరోజు ప్రిన్సిపల్ మేడం చాలా మెచ్చుకున్నారు. ఇంకా స్కూల్లో నా బహుమతి కూడా ఇస్తున్నారమ్మా. చాలా సంతోషకరమైన విషయం చెప్పావురా. నేను కూడా వచ్చి నువ్వు బహుమతి తీసుకోవడం చూస్తానురా. ఏమైందిరా? నువ్వు మా స్కూల్కి రావద్దు. ఎందుకు? ఇళ్లల్లో పనిచేసుకునే భారతమ్మ తన కొడుకుని బాగా చదివిస్తుందని ఊళ్ళో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటుంటే నేను చూడద్దా చెప్పు? వద్దు. నీ ఫేస్ అంత డట్టగుందా? నీ డ్రెస్ చింపిన డ్రెస్. ఒకవేళ నువ్వు మా స్కూల్కి వస్తే నువ్వే మా అమ్మవన్నీ అర్థమైపోతుంది. అంతేకాదు స్కూల్ ఫస్ట్ వచ్చిన బాలు అమ్మ చూడని మా ఫ్రెండ్స్ నన్ను ఎక్కడిస్తారు. ఇంకా ఇళ్ళు తెచ్చుకునే అన్నం కూరలు తింటానని మా ఫ్రెండ్స్ నన్ను ఇన్సల్ట్ చేస్తారు. అందుకనే నువ్వు మా స్కూల్కి రావటం నాకు ఇష్టం లేదు. నేను చేసే పని నన్ను మీ అమ్మనని చెప్పుకోవడానికి కూడా అడ్డవుతుందని ఊహించలేదురా. భారతి, రండి మేడం, కూర్చోండి. కూర్చోండి మేడం. బాలు ఉన్నాడా? రే బాలు, మీ టీచర్ గారు వచ్చారా? ఎస్ మేడం. బాలు, కమ్ హియర్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఇంకా బాగా చదివి మీ అమ్మ పడుతున్న కష్టానికి ప్రతిఫలం అందివ్వాలి, సరేనా? సరే మ్యామ్. అమ్మా వెళ్ళొస్తా. జాగ్రత్తరా నాన్న. బాధపడకు భారతి. ఏం లేదు మేడం. నేనంతా విన్నాను. ఈరోజు వాడితో పాటు నిన్ను కూడా స్కూల్కి రమ్మని చెప్దామనే వచ్చాను. వాడే లోకంగా బతుకుతున్నాను మేడం. ఈ వయసులోనే ఇలా ఉంటే ఇంక పెద్దయ్యాక నన్ను అమ్మ అని పిలవడానికి కూడా నామోషిగా ఉందంటాడేమో అని భయంగా ఉంది. వాడికి అంత పెద్ద ఆలోచనలు ఉండవు భారతి. తన ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కాస్ట్లీగా ఉండి కాస్ట్లీ కార్లలో తిరుగుతుంటే తను ఎందుకు ఇలా ఉన్నా, మా అమ్మ ఎందుకు ఇలా ఉంది అనే ఆలోచనే తప్ప ఇంకేం లేదు భారతి. ఇంకా 4 ఇళ్లలో పని దొరుకుతుందేమో, ఆడికి మంచి మంచి బట్టలు వేయచ్చు, బాగా చదివించవచ్చు, ఇంకా బాగా చూసుకోవచ్చు అని నా తాపత్రయం. వాడికి ఎప్పుడు అర్థమవుతుందో. నువ్వు వాడి కోసం పడుతున్న కష్టం వాడు గుర్తించాలి. అందుకే నువ్వు ఈరోజు స్కూల్కి రావాలి భారతి. వాడి ఆలోచన ప్రవర్తన ఎంత తప్పో వాడికి తెలియజేయాలి. అందుకే నువ్వు ఈరోజు స్కూల్కి వస్తున్నావు. ఉంటాను. అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు,
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. వీటిని నిరూపిస్తూ స్కూల్ టాపర్గా నిలిచాడు ఓ నిరుపేద విద్యార్థి. ఆ విద్యార్థి బాలు. కావాల్సినంత డబ్బుండి చదువుకోమని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులుండి కూడా చాలామంది విద్యార్థులు చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ బాలు పరిస్థితి వేరు. పేదరికంలోనే పుట్టి పెరిగాడు. అయినా పట్టుదలతో 10th క్లాస్లో స్కూల్ టాపర్గా నిలిచాడు. బాలుని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. బాలు సాధించిన విజయం వెనక మరొకరున్నారు. అది వాళ్ళ అమ్మ భారతి. బాలు, మీ అమ్మ ఎక్కడా? పనికెళ్ళింది మేడం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ అమ్మ ఇక్కడే ఉంది. బాలు అమ్మ భారతిని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. భారతి, నువ్వు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. నీ రావడం చెప్పంగా. ఎందుకు వచ్చావు? నా పనుక ఈమె బాలు అమ్మ భారతి. నా ఇళ్లలో పనిచేస్తూ వచ్చే అరోకొర సంపాదనతో బాలుని చదివిస్తుంది. తన కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించే ధైర్యం చేసింది. ఏదో ఒక పని చూసుకో అనకుండా కనీసం తన కొడుకైనా గొప్పగా బ్రతకాలని ఆలోచించి అమ్ముండడం నిజంగా బాలు అదృష్టం. బాలు, ఇప్పుడు మీ అమ్మ ఎవరో నీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది. నువ్వు అనుకున్నట్టుగా ఎవరైనా చేశారా? భారతి, నీ కష్టం వృధా పోలేదు. ఇదిగో నీ చేతుల మీదే మీ వాడికి ప్రైజ్ ఇవ్వు. తీసుకో భారతి. నాన్న బాలు, భారతి, నువ్వు 4 మాటలు మాట్లాడు. ఏం పర్లేదులే భారతి, రా. అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి, అంతా వాడి కష్టమే. ఆడు కష్టపడి చదవటం వల్లే నా కష్టానికి విలువ వచ్చిందేమో. బాలు పుట్టిన 2 సంవత్సరాలకే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకొని అందరూ అన్నారు. కానీ నా ప్రాణం బాలు వైపే నిలిచింది. దాంతో నా అనుకున్న వాళ్ళందరికీ దూరం అయ్యాను. కానీ నేనెప్పుడు బాధపడలేదు. ఎప్పటికైనా అన్ని గొప్పడిగా చెయ్యాలని దానికోసం ఎంత కష్టమైనా పడతాను. వాడే నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం. వాడేమైనా తెలియక తప్పు చేస్తుంటే దయచేసి కడుపులోనే పెట్టుకోండి అయ్యా. వాడొట్టే అమాయకుడు. బాలు, విన్నావా? నీ కోసం మీ అమ్మ పడే తాపత్రయం, తన జీవితమే నీవంది. ఈ రూపాన్ని చూసి నువ్వు మా అమ్మ అని చెప్పుకోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యావు. కానీ అమ్మ అమ్మ ఎలా ఉంది అనేది కాదు, అమ్మ మన తోడుగా ఉంది అని అనుకోవడమే పెద్ద ధైర్యం. రాజుకైనా పేదకైనా అమ్మ అమ్మే. అమ్మా
అమ్మా ఐఎమ్ సో సారీ అమ్మా ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్ ఈమె మా అమ్మ ఈమె మా అమ్మ ఈమె మా అమ్మ పుట్టిన ఊరిని కన్న తల్లిని ఎప్పటికీ మరవకూడదంటారు. వాళ్ళ గురించి చెప్పుకునేప్పుడు మనసు గర్వంతో ఉప్పొంగాలి కానీ కుంగిపోకూడదు. గుర్తుంచుకోండి. అనసూయ, ప్రియాంక వాళ్ళ అమ్మని బాగా తలుచుకుని చేసింది ఈ స్కిట్. వెరీ గుడ్. ప్రియాంక వస్తుందంటే నీ గెటప్ చూసి నేను అసలు ఫిక్స్ అయిపోతా. ఇట్స్ లైక్ అ కాంపిటీషన్. ఐ షుడ్ నాట్ క్రై అండ్ బట్ ఎవ్రీ టైమ్ యూ ఫెయిల్ మీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ సచ్ అ బాన్ యాక్టర్ రిషి. ఐ థింక్ ఇప్పటివరకు చేసిన వాటిలలో ఇది నీకు కొంచెం డిఫికల్ట్ కదా, బట్ బాగా చేసావు. వెరీ వెల్ డన్. చాలా ఓంకార్ గారు. పిల్లలందరూ వచ్చి నిలబడండి. ఇప్పుడు మదర్స్ అందరూ వాళ్ళ పిల్లల వెనకాల నిలబడండి వచ్చి. చాలా చక్కగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. నాకు తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ముఖ్యంగా అమ్మ. అండ్ వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడు వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మరి ఆ గర్వాన్ని మనం అందరం వాళ్ళతో పంచుకోవాలి, ప్రౌడ్గా పంచుకోవాలి. ఎప్పుడు నామోషిగా ఫీల్ అవ్వకూడదు. నేను రోజు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఆయన బెడ్ రీడన్, మంచం మీదే ఉంటారు, కాళ్ళకు దండం పెట్టుకొని వస్తా. అది నా పద్ధతి. ఇన్ కేస్ కుదరకపోతే అమ్మకు దండం పెట్టుకుంటా. అది నా డైలీ, నా సక్సెస్. అంటే వాళ్ళే గనక లేకపోయి ఉంటే నేను లేను ఈరోజు. సో మీ అందరూ ఇప్పుడు అమ్మను మించిన దైవం లేదు కాబట్టి అమ్మ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఓకే? ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడగాలి, ఇంకెప్పుడు చెయ్యను అని చెప్పాలి. ఇష్టంతో బ్లెస్సింగ్స్ తీసుకోండి. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ఈరోజే కాదు పిల్లలు, ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మకో నాన్నకో దండం పెట్టుకోండి. మీకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు. మీరు అనుకున్నవన్నీ మీరు సాధిస్తారు. మాట ఇవ్వాలి. ప్రామిస్? జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే, వెరీ వెరీ గుడ్. అవతార పురుషుడైనావో. అంటే ఇప్పుడు మమ్మీ పిల్లలు కొంచెం పక్క తిరండి. మమ్మీ రాలేదు కాబట్టి వీళ్ళందరూ కలిపితే మా మమ్మీయే కదా. అవతార పురుషుడైనావో. జరగండి జరగండి జరగండి, సైడ్ సైడ్ సైడ్. రా రా ఇట్రా. హలో, నేను కూడా మమ్మీనే. హలో, ఓ యువరాజ్ మదర్. శీఘ్రమేమో కళ్యాణం ప్రాప్తిరస్తు. ఎంత బాగుందంటే మీరు అమ్మ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే ఎంత ఎమోషనల్ టచ్ అంటే అది. నేను మీ అందరితో సెల్ఫీ దిగా ఉంది, అమ్మలందరితో. వస్తున్నా. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు డ్రామా జూనియర్స్. చూసారా, షో ఇంట్రడక్షన్ చెప్పడం కూడా ఇంగ్లీష్లోనే చెప్పాల్సి వస్తుంది. వాడుక భాష అలా అయిపోవడం వల్ల అందరూ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. అతి పురాతనమైన భాష మన తెలుగు భాష అండ్ మోస్ట్ లేటెస్ట్గా యాడ్ ఆన్ అయినది ఇంగ్లీష్ భాష. ఈరోజు మా డ్రామా జూనియర్స్ తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ ఏం జరగబోతోందో మనకు చూపించడానికి రెడీగా ఉన్నారు. సో జడ్జెస్, ఇప్పుడే మొత్తం 3 లైట్స్ ఏంటి, కెమెరా ఏంటి, డ్రామా ఏంటి తెలుగులో చెప్పండి. నాటకం. నేను డ్రామా చెప్తా. డ్రామా నాటకం. మధ్యలో దీపాలు, దుర్బిన్లు,
మా తెనుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెనుగు తల్లికి మల్లె పూదండ కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో తిరులు దొరలించు నా తల్లి మా తెనుగు తల్లికి మల్లె పూదండ. అందరికీ నమస్కారం. 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 హలో, గుడ్ మార్నింగ్. ఎవరది చక్కగా తెలుగులో పాట పాడుతుంటే ముద్దపప్పులో నేక బదులు ఇంగ్లీష్ లో మాట్లాడింది ఎవరు? బాబు చిట్టి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇంక ఇప్పటి నుంచి నేను తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఇలా అందరూ తెలుగులోనే మాట్లాడండి, తెలుగులోనే పాడండి, తెలుగులోనే తిట్టుకోండి. ఎవరొద్దన్నారు? ప్రదీప్ గారు. ఏమిటండి? ఏది నా చెవులకు వినసొంపుగా ఓ 2 తిట్లు తిట్టండి. అబ్బా, వెదవా వెదవన్నారా వెదవా. ఆహా, నా చెవుల్లో అమృతం పోసినట్టుంది. తుప్పు వల్లింది అనుకోండి. ఇప్పుడు చక్కటి తెలుగు పాట విన్నాం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు I am 50 rupees fine. 50 rupees fine. ఆయన పేరు డ్యూట్ కాదు, ప్రదీప్. అది కూడా తెలీదు. మళ్ళీ నీ మొహానికి కారం షాక్ కొట్టినట్టు డాన్స్ ఒకటి. వాట్సాప్ మ్యాన్. నేను వాట్సాప్ అందుగా ఉపయోగించను. నా దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదుగా. చిన్న రాడు విన్నాను, పెద్ద రాడు విన్నాను. ఈ ఆండ్రాయిడ్ గురించి ఇంకా వినలేదే. ఇంగ్లీష్ గురించి నీకేం తెలుసు? ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి నేను తెలుసు. నువ్వు విరిగి తిరిగే పిచ్చి కుక్క లాంటి వాడివే, అందుకే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని తెలుగులో సమాధానం చెప్పు. సరే, అడుక్కో. యు బెగ్గింగ్ మీ? ఓకే. తెలుగులో పెన్సిల్ ఏమంటారు? పెన్సిల్ని వీడబ్బా కొట్టారా దెబ్బ. నీకు తెలుసా? మరి మీకు తెలుసా? ప్రదీప్, నీకు తెలుసా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటావులే. నీ ఎవ్వరికి తెలియదు కదా. అయితే నాకు తెలుసు. తెలుగులో పెన్సిల్ ని పెన్ను సిల్లు అని అంటారు. పెన్ను సిల్లు అని అంటారు. ఇప్పుడు నేను నడతాను, చెప్పరా? ఓకే. జ్వరాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? మరి సహాయాన్ని? దీనమ్మ జీతం. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? నీ బొందరా, నీ బొంద. ఏదో ఒకటి చెప్తే నమ్మడానికి నేను ఇలా ఇంగ్లీష్ అనుకుంటున్నావా? తెలుగు లోకల్. ఇక్కడ లోకల్ అయితే మహా అయితే నువ్వు ఈ మధ్యకాలంలో వచ్చుంటారా, కానీ నేను పుట్టింది, బట్ట కట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది ఇక్కడేరా. ఎప్పుడు వచ్చాను కాదన్నా. ఇది లేదో 26 అక్షరాల నువ్వే నీ బూతులు మాట్లాడుతుంటే 56 అక్షరాల నేను ఇంకెన్ని బూతులు మాట్లాడాలరా? రే మెంటర్, ఆ తిట్లు మాట దయరా.
ఇట్లా రావు కాబట్టి బతికివా లేదా ఎంత తేజవాన్ని రారా చూసుకుందాం. ఆటలు తెస్తావా మాటలు తెస్తావా? పాటలు తెస్తావా ఫైటింగ్ తెస్తావా? చాయిస్ నీది, సమరం నాది. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా. తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా. దేశమాత స్వేచ్ఛ కోరి ఈ పాటలన్నీ సూపర్ స్టార్ కృష్ణ కాలం. ఇప్పుడు వాళ్ళ కొడుకు మహేష్ బాబు కాలం నడుస్తుంది. అందుకే ఈ సినిమా పేరు స్పైడర్ అని మా ఇంగ్లీష్ పేరు పెట్టారు. ఇంగ్లీష్ అనేది వైఫై లాంటిది, ఎక్కడే ఉంటుంది. కానీ తెలుగు వైఫ్ లాంటిది, ఇంట్లోనే ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ గొప్ప. నీ బంద తెలుగు అనేది పంచర్ గట్టిగా పట్టుకుని మన మానాన్ని కాపాడే మొలతాడు లాంటిది. కానీ ఇంగ్లీష్ ఎలాస్టిక్ తగ్గిపోయిన అండర్వేర్ లాంటిది. ఎప్పుడన్నా జారిపోయి ఎదుటి వాడిని పారిపోయేలా చేస్తుంది. మా పిల్లలకి లోక జ్ఞానం కావాలని మీ ఇంగ్లీష్ మా దగ్గర కాపాడిస్తే మీరు మా భాషని మొత్తాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేము మిగతా భాషల్ని గౌరవించి ఇక్కడ మీ పప్పులు ఉడికేటట్టు చేస్తున్నాము. లేకుంటే అవే పప్పుని శవ మీద అల్లాల్సి వస్తుంది. మరి ఎక్కడి నుంచి వెళ్ళావు? దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. అన్ని భాషల్లాగే ఇంగ్లీష్ కూడా ఒక భాషే. ఆ భాష మాట్లాడితేనే మనకి గౌరవం తగ్గుతుంది అనుకోవడం మన మూర్ఖత్వం. నీ భాష నీకెంత ముఖ్యమో నా భాష నాకు అంతే ముఖ్యం. జై తెలుగు. జై జై తెలుగు. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువబోకురా తెలుగు భాష. తెలుగు వర్సెస్ ఇంగ్లీష్. సో ముందుగా అలీ గారు. కాన్సెప్ట్ అయితే బాగుంది. ఓకే, గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. ఓంకార్ గారు. పద్మావతి ప్రణతి భలే ఉంటుంది నీ పేరు. లక్షణం కంటే ఆ పేరులోనే ఆ తెలుగుతనం ఉంది. నువ్వు చక్కగా ఆ క్యారెక్టర్ చేయడం చాలా బాగుంది. అండ్ నీ చీర భలే ఉంది. వీడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఇంకా అంటే స్కిట్ లో ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. అండ్ ఫైనల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ లో తెలుగువే విన్నర్. అదే మీరు చెప్పారు. వెరీ గుడ్. సో మీ ఇద్దరికి నా విజిల్ ఇప్పుడు. అచ్చం బాబా. రోహన్ నువ్వే బాగా చేస్తావు రే. హాయ్ రోహన్, వాట్సాప్? How is your school? I'm hot. ఏంట్రా? Yeah, she asked how is the school and everything running. Okay. Oh, cool. Teachers are all comfortable? No. No comfortable? No. Which Classmates? subject is uncomfortable? English. English. Oh, English subject is comfortable లేదా? Okay, anyways, well done both of you. సూపర్ రా. థ్యాంక్ యూ సో మచ్. నాకు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఒక ధర్మ సందేహం వచ్చినది. ఏమిటది? విత్ పర్మిషన్ అలీ గారు, ఓంకార్ గారు మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి అనసూయ గారితో నేను తెలుగు గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. పర్లేగా, ప్రాబ్లం లేదు కదా? రెడీ? సరే, ఇక్కడ లెటర్స్ చూసాక ఐడియా వచ్చింది. గుణింతాలు వచ్చా? యా. ఓకే, ఐ గుణింతం చెప్పా. అయ్యే ఒక గుణితం, దాని గుణితం అని చెప్పాలి నేను. ఐ గుణితం ఏమిటి అంటే అది అక్షరం, అది అవును. సో దాని గుణింతం ఐకి గుణితం ఉంటుందా? ఉంటుంది. మీరు ఆగండి సార్, మీరు చెప్పండి. ఐకి గుణితం ఉండదు. నువ్వు చెప్పు ఒకటి. ఐకి తిరిగేస్తే ఐకి టెక్కొడితే ఈ, టెక్కొడితే ఈ. లేదా ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? లేదు. అసలు మన తెలుగులో ఐ అనే అక్షరం ఉందా? ఐ అనేది అచ్చు, హల్లుకి గుణింతాలు ఇస్తాం మనం. మీ దగ్గర చాలా ఉంది. అయితే బండిరా
బండిరా గురించి అని చెప్పండి అమ్మా. ఓకే బండిరాకి గురింతాలు ఎలా ఇస్తారప్పా? నేను ఎంచుకుని నాతో ఆడుకుంటున్నావు, బట్ నేను చా సరిపోయింది. మన ఉపరాష్ట్రపతి ఎవరు నామినేట్ అయిన వాళ్ళు ఇండియా తరఫు నుంచి? నేను నా వృత్తిపరంగా పేపర్ చదవడం స్టార్ట్ చేశాను. సో నాకు మెయిన్ పేజ్ తెలీదు, సినిమా పేజ్ గురించి అడుగు చెప్తా. ఖైదీ నెంబర్ 150 సెకండ్ పార్ట్ కొరియోగ్రాఫర్ ఎవరు? నేను కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను, గాన్ అఫైర్స్ చదవట్లా. కరెంట్ అఫైర్స్ చదువుతున్నామా? థ్యాంక్ యూ జడ్జెస్. సో ఇవాళ ఎపిసోడ్ లో సంతూర్ స్మార్ట్ కిడ్ ఆఫ్ ది డే ఎవరు అందుకోబోతున్నారు? సంతూర్ స్మార్ట్ కిడ్ ఆఫ్ ది డే ఇస్ ఎర్రని మూతి పద్మావతి ప్రణతి. ఓకే, సో నువ్వు ఈ గిఫ్ట్ హ్యాంపర్ అందుకోవాలి అంటే అమ్మ కూడా ఇక్కడికి రావాలి. సో అమ్మను పిలు. అమ్మ ఒకసారి రా. ఓకే, సో జడ్జెస్ ఇవాళ ఎపిసోడ్ లో డాబర్ రెడ్ పేస్ట్ ప్రెజెంట్స్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? డాబర్ రెడ్ పేస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు రోషన్. అంటే నిజంగా పిల్లలు ఏది కావాలంటే అది తిన్న తర్వాత కూడా రోజంతా ఫ్రెష్గా ఉండడం, టెన్షన్ ఫ్రీగా ఉండడానికి కారణం డాబర్ రెడ్ పేస్ట్ వాడుతున్నారు. అండ్ ఇది శాస్త్రీయంగా నిరూపించబడినది. అది 7 దంత సమస్యల నుంచి కూడా దూరంగా ఉంచుతూ ఉంటుంది. వెరీ గుడ్, డాబర్ రెడ్ పేస్ట్ వాడుతూ ఉండాలి అందరూ. ఓకే, సో టైం అయిపోయింది, ఇంకా కొన్ని స్కిట్లు మిగిలాయి. బట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి మా జూనియర్లు సిద్ధంగా ఉన్నారు. అండ్ మరికొద్ది సేపట్లో బిగ్ సెలబ్రిటీలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్స్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. స్విచ్ ఆన్ యువర్ గుడ్ నైట్ యాక్టివ్ ప్లాస్.